ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళుతున్న మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందాన్ని పోలీసులు దోమల్పెంట వద్ద అడ్డుకున్నారు. సుమారు 5 కిలోమీటర్లు పోలీసులు మోహరించారు. హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ నేతల వాహనాలు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి హరీష్ రావుతో పాటుగా 5 నేతలను కూడా పోలీసులు అనుమతించారు. హరీష్ రావు నేతృత్వంలో ఈ బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకుంది. ఉంటేనే మనకి కంట్రోల్లో ఉంటుంది. ఆడ స్ట్రెంత్ లేదు. ఈడ పార్కింగ్ ఉందా? ఈడ పార్కింగ్ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను పరిశీలించేందుకు ఈరోజు ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళింది. అయితే ముఖ్యంగా దోమలపేట వద్ద వీళ్ళ వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకంటే హరీష్ రావు వెంట దాదాపు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వాహనాలతో ర్యాలీగా భారీగా తరలి వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులు అందరినీ అనుమతించలేదంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో 5 నేతలను మాత్రమే అనుమతిస్తామని చెప్పి చెప్పడంతో 5 నేతలు మాత్రమే లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద పరిస్థితిని ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వం బృందం అయితే పరిశీలిస్తోంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక మాటల యుద్ధం అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి అక్కడ వచ్చింది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శించడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టారు. ముఖ్యంగా హరీష్ రావు బీఆర్ఎస్ ఎల్పీలో చిట్చాట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడారు. గతం ఎస్ఎల్బీసీ సంబంధించి ప్రాజెక్టు అర్ధరహితంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అయినప్పటికీ కూడా తమ ప్రభుత్వం హయాంలోనే ఎక్కువ పని చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అఖిల పక్షాన్ని అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును ఎట్లయినా ముందుకు తీసుకెళ్దామంటూ ఆనాడు 100 కోట్ల రూపాయలు మొదటగా పని ప్రారంభించేందుకు కూడా ఆయన పైసలు కూడా నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 11 కిలోమీటర్ల టన్నెల్ ను పూర్తి చేశాము. ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో. అంతకుముందు దాదాపు 15 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ టన్నెల్ నిర్మించలేకపోయినట్టు కూడా విమర్శలు చేసిన పరిస్థితిలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు మానవత్వం లేదు అంటూ కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో మాకు మానవత్వం లేదు కాబట్టి ఖచ్చితంగా ఉంది కాబట్టి మేము ఈరోజు టన్నెల్ ను పరిశీలించడానికి వెళ్తామంటూ కూడా చెప్పిన క్రమంలోనే ఈ రోజు అందరూ వరద కూడా బయలుదేరి వెళ్లారు. లోపల ప్రమాద ఘటనను అయితే పరిశీలిస్తున్నారు. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.